అంగన్వాడీలో చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం జరిపిన చర్చలు నాలుగోసారి విఫలమయ్యాయి. జీతాల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. జీతాల పెంపు సాధ్యం కాదని సర్కార్ తేల్చేసింది. సమ్మె విరమించాలని ఉద్యోగులను కోరగా అంగన్వాడీలు అంగీకరించలేదు. దీంతో సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. రేపు అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడించాలని అంగన్వాడీల సంఘం నేతలు నిర్ణయించారు. వచ్చే నెల 3వ తేదీన కలెక్టరేట్లను ముట్టడించనున్నట్లు అంగన్వాడీలు చెబుతున్నారు. హెల్పర్లకు అన్యాయం చేయడమే కాకుండా తమను రోడ్డుపైకి తీసుకుని వచ్చారని మండిపడుతున్నారు. అంగన్వాడీ డిమాండ్స్ పై చర్చించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మొత్తం 11 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించామని, వేతనం పెంపుపై సమయం ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సమ్మె విరమించాలని కోరామని, సంక్రాంతి తర్వాత మరోసారి చర్చిస్తామని మంత్రి వెల్లడించారు. పలు డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించామని, దానికి సంబంధించిన జీవోలు కూడా విడుదల చేసినట్లు జీవోఎం ప్రతినిధులు చెబుతున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రభుత్వంతో జరిపిన అంగన్వాడీల చర్చలు అయితే విఫలమయ్యాయి. దీనికి సంబంధించి రేపు అంగన్వాడీలు కూడా ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి కూడా పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ ప్రభుత్వం 4వసారి అంగన్వాడీతో చర్చలు విఫలమైన పరిస్థితి కనిపిస్తోంది. జీతాల పెంపుపై సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశించారు, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూలత రాలేదు. జీతాల పెంపు సాధ్యం కాదని చెప్పి ప్రభుత్వం తేల్చి చెప్పింది. సమ్మె విరమించాలని చెప్పి కూడా ప్రభుత్వం మరోవైపు కోరింది, కానీ అంగన్వాడీలు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే బాలింతలు ఇబ్బంది కడకుండా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే బుజ్జగింపులు, బెదిరింపులు తప్ప ప్రభుత్వం ఏమాత్రం తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి కూడా వారైతే ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెను ఉధృతం చేస్తాం, రేపు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడిస్తాం, వచ్చే నెల 3న కలెక్టరేట్లు ముట్టడిస్తాం, హెల్పర్లకు అన్యాయం చేశారు, అంగన్వాడీ వర్కర్లని రోడ్డుపై తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారు, గ్రాట్యుటీ సుప్రీంకోర్టుపై వేస్తున్నారు, ప్రభుత్వం గ్రాట్యుటీ పెంచుతామంటే కోర్టులో మేము పోరాటం చేస్తాం, ఖర్చులు తగ్గించాలని కూడా కోరాం, కానీ సీఎం ఇంటి దగ్గర వరకు చర్చలు తీసుకొని వెళ్ళలేదని చెప్తున్నారు. సంక్రాంతి తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక చూద్దామంటున్నారు. వేతనాలు పెంచే వరకు తాము సమ్మె కొనసాగిస్తామని చెప్పి వారు అదే చెప్తా ఉన్నారు. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి కూడా మంత్రి బొత్స సత్యనారాయణ వారితో దాదాపుగా 3 గంటల పైగా కూడా సమావేశం నిర్వహించారు. అయితే మొత్తం 11 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించాం, వేతనం పెంపుపై సమయం ఇవ్వాలని చెప్పి కూడా కోరటం జరిగింది, సమ్మె విరమించాలని చెప్పి కూడా తాము ప్రభుత్వాన్ని కోరాం, కానీ సంక్రాంతి తర్వాత మరోసారి చర్చలు జరుపుతామని చెప్పి మంత్రి చెప్పారు. అయితే గ్రాట్యుటీపై కోర్టుకు వెళ్లాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. పలు డిమాండ్లపై ఎప్పటినే పరిష్కరించాం, మిగిలిన వాటిని కూడా జీవోలు కూడా విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కూడా మంత్రి చెప్పారు. కానీ ప్రభుత్వ తీరు పట్ల కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నివాసాల ముట్టడికి సంబంధించి కూడా అంగన్వాడీలు అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ శివ.